ఇక మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీల వీడియోలో ఉన్న వారిపై నిఘా పెంచారు. ఈ క్రమంలో గుంటూరులో రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. ఇక నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు ఖాజాను అరెస్ట్ చేశారు. మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీల వీడియోలో ఉన్న వారిపై నిఘా పెంచారు. ఈ క్రమంలో గుంటూరులో రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. ఇక నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు ఖాజాను అరెస్ట్ చేశారు. మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ఇప్పటి వరకు మస్తాన్ సాయిను నగ్న వీడియోలు చిత్రీకరించాడు. నగ్న వీడియోలు చూపెట్టి చాలా మంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడంటూ కూడా లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మస్తాన్ సాయిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించిన తర్వాత లావణ్య స్వయంగా ఇంటికి వెళ్లి ఇల్లంతా చెక్ చేసినటువంటి సమయంలో లావణ్య ఇంట్లో మస్తాన్ సాయి ఒక మొబైల్ వదిలిపెట్టడం జరిగింది. ఆ మొబైల్ చూసిన సమయంలో మస్తాన్ సాయి మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు, మరోవైపు లావణ్య ఇంట్లో ఈ డ్రగ్స్ ని ఏ విధంగా పెట్టి లావణ్యను ఈ కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి అంశాలన్నీ కూడా ఆడియో రికార్డింగ్స్ అన్ని కూడా లావణ్యకు దొరకడంతో లావణ్య మరొక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో మస్తాన్ సాయి పైన డ్రగ్ కేసుతో పాటు ఈ నగ్న వీడియోల కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అందులో వీళ్ళు డ్రగ్స్ పార్టీలు వీకెండ్ వచ్చిందంటే చాలు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీలు చేసుకున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సైతం బహిర్గతమయ్యాయి. వాటిని కూడా లావణ్య పోలీసులకు అందజేసింది. ఈ వీకెండ్ లో డ్రగ్స్ పార్టీలకు అటెండ్ అయినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఈ మస్తాన్ సాయికి సంబంధించినటువంటి స్నేహితులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఈ మస్తాన్ సాయి ఇంట్లో ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించాలనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఒకవైపు నార్కోటిక్స్ పోలీసులు, మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ కు ఈ డ్రగ్ వచ్చింది. ఎందుకంటే మస్తాన్ సాయి అరెస్ట్ కావడానికి ముందు రోజే లావణ్య ఇంట్లో డ్రగ్స్ పెట్టాలనేటువంటి ఒక పథకం ప్రకారం 130 గ్రాములను గుంటూరు నుంచి హైదరాబాద్ తేవడం జరిగింది. కానీ ఆ డ్రగ్స్ ని ఎక్కడ దాచిపెట్టారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే అది ముందస్తుగా పోలీసులకు తెలియకపోవడంతో కేవలం మస్తాన్ సాయిను నగ్న వీడియోల కేసులో అరెస్ట్ చేసి మరోవైపు అతనితో పాటు ఉన్నటువంటి కాజా అనేటువంటి యువకునికి నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా బయటికి రావడంతో ప్రస్తుతం కాజా కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ 130 గ్రాములు కూడా మస్తాన్ సాయి, చింటూ అలియాస్ సునీత్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా బెంగళూరు నుండి గుంటూరు నుండి కాజా ద్వారా హైదరాబాద్కి రప్పించారు. ఈ 130 గ్రాములతోటి కాజా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ 10 మంది కూడా ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నారు. ఈ 10 మంది కోసం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొంతమంది నిందితులు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సుమిత్ర.